అందుకే అన్నారు 3 విషయాలు అతి దుర్లభం అంట. ఏమిటవి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. మకార ఆరంభం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. మహాపురుష సంశ్రయం. ఇప్పుడు మీరే మహాపురుషులు. అవును, సంస్కృతంలో అంత పీక్కి వెళ్ళి అంత పరమాత్మ ఆశ్రమంలో ఉన్నారంటే మీకు లేదంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఒక ప్రార్థనా గాన సంఘం పెట్టుకుందాం, నేను రోజు నిర్వహిస్తా దాన్ని. మీకు చోటు చూపిస్తాను. వీరు ఆంజనేయులు గారు, ఆంజనేయ ద్వయం, మకరద్వయం, మకరధ్వజం. ఇప్పుడు మనం పరమాత్మని పొందాలంటే ఏం చేయాలంటారు? పరమాత్మను పొందడానికి ఒక మార్గం కాదు, అనేక మార్గాలు. కేవలము ధ్యానము, కేవలము సత్సంగము, కేవలము పారాయణ, ఎన్ని రకాలు, ఏ మార్గమైనా అనుసరించవచ్చు. వాళ్ళ శక్తి అనుసారము, వాళ్ళ యోగ్యానుసారం. నేను యోగ్యానుసారం ఎందుకన్నా అంటే ఇప్పుడు కదలిక ఉండదు, పోలేరు, ఎక్కడ వెళ్ళలేరు, కూర్చొని ధ్యానం చేసుకోవడం. అది మీరు సుఖబ్రహ్మాశ్రమంలో ఉండి ధ్యానాన్ని పట్టారా? సుఖబ్రహ్మాశ్రమంలో లేను నేను, వ్యాసాశ్రమంలో ఉన్నాను. అదే అక్కడ బ్రహ్మ విద్యా పాఠశాల ఉందండి. అవును, అదేంటో నాకు అర్థం కాదు, ఆకర్షించింది ఆ పాఠశాల మాత్రం నన్ను. సుఖబ్రహ్మాశ్రమం లేదండి, ఏర్పేడులో నాకు అందులో చేరాలనిపించింది. స్వామీజీని అడిగా, ఆయన ఒక నవ్వు నవ్వి, మల్లాడి స్వామి వారు ఉన్నారు అప్పుడు? లేదు, అప్పటికే పోయారు పాప. ఇంకొక ఆయన ఉన్నాడులేండి, పరిపోయాను. ఒక్క నవ్వు నవ్వి, బ్రహ్మ విద్యా పాఠశాలని బ్రహ్మ విద్య నేర్పుతారు అనుకున్నావా? అదొకళ్ళు ఇచ్చేది కాదు, మీకు సంస్కృతం నేర్పుతారు. సకల గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, అది చదువుకోగలిగే స్థితి ఉంటుంది. గ్రంథాలయం ఉంది సపరేట్గా. బ్రహ్మ విద్య అంటే దీటన్నిటికీ లింక్ ఉండేది బ్రహ్మ విద్య అంతే. మీరు ఆ సంస్కృతాన్ని పఠిస్తే మూలాన్ని నుంచి భావం తెలుసుకోవటం వేరు, ఈ అనువాదాల నుంచి తెలుసుకున్నప్పుడు కొంత కలుషితమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పాడు నాతో. సరే, సంస్కృతం వస్తుందా చూడండి, రాకపోతే వదిలేయండి అన్నాడు. సరే, ఇక్కడ ఉంటానండి అన్న. ఈ రోజుల్లో సన్యాసికి కూడా డబ్బు కావాలండి, నెలకు ఒక 5,000 ఇచ్చేట ఆ పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి అన్నాడు. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాక రమ్మన్నాడు. నేను అప్పుడు ఉద్యోగంలో ఉండకపోయాలే. సరే, నేను వస్తాను అనుకోండి, మరి ఇంట్లో వాళ్ళు వచ్చి పీక్కెళ్తారేమో మళ్ళా అన్న. మేము వాళ్ళకి చెప్పేది మేము చెప్తామనుకోండి అన్నాడు. ఏం చెప్తాడో వాళ్ళకి? అమ్మ, ఇందులోకి రావటమే ఈశ్వరానుగ్రహం. ఇప్పుడు సుబ్రహ్మణ్యంలో ఈశ్వర్ అని ఉన్నాడు, ఈశ్వర్ అన్నాడు. ఇప్పుడు ఆయనే ఇన్ఛార్జ్. అంటే నాకంటే 1 year సీనియర్ చదువులో, చదువుతూ ఉండేవాడు. అట్లనే మన విద్యాప్రకాశం స్వామి వారు తీసుకున్నారు ఆయన. మనం వెళ్తాం ఈశ్వర్ దగ్గరికి, వెళ్తే మనకి రూమ్ ఇస్తాడా? ఏం కావాలండి సార్, భోజనం కూడా పెడతాం. అయితే పాండి. నాకు అక్కడ టైం టేబుల్ నచ్చిందండి. ఉదయం నిద్ర లేవంగానే 4కి లేవాలట, లేచి కాలకుర్చాలు తీర్చుకొని నగర సంకీర్తన చేసి ధ్యానంకి వెళ్ళాలట 5 గంటలకి. 6 గంటల వరకు ధ్యానం అయ్యాక వాళ్ళకి పాలిస్తాట, ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత 7 అవుతుంది కదా, 5 to 6 అయింది కదా, 6 నుంచి 7 వరకు సరే పాలు తాగి కాస్త విశ్రాంతి తీసుకుంటాం. 7 నుంచి 8 వరకు పూజా కార్యక్రమం జరుగుతుందట. 8 నుంచి మనకి అల్పాహారం 9 వరకు, మళ్ళీ తినాలిగా 9 వరకు. తర్వాత 10 గంటల నుంచి మీకు శివాభిషేకం ఒక మంచి ప్రబోధ సేవ జరుగుతుందట. ఎంతవరకు? 10 గంటల వరకు. అంటే అదే శ్రోతలు వినే టైంని బట్టి 11, 12, మళ్ళీ 1 గంట అనుకోండి. సరే, 12కి వదిలితే 1 గంట దాకా కాస్త కాలక్షేపం చేసి మళ్ళీ భోజనాలకు వస్తారు 1, 2, మళ్ళీ 2 గంటల నుంచి విశ్రాంతి, డీప్ విశ్రాంతి 4 గంటల వరకు. మళ్ళీ 4కి బిగిన్ అవుతుందట. 4కి వ్యాహలికి వెళ్తారు అందరూ సరదాగా. వ్యాహలి వెళ్ళి
ఏదో పరమాత్మ చర్చ చేసుకుంటుంటారు. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మీకు మోక్షం రాదు. అనేక సాధనలు ఉన్నాయి. ఈ మనస్సు అంత తొందరగా ఒక్క జై శ్రీరామ్ అంటేనే నిలబడితే ఇంకేం కావాలండి? నేను ఆ చోట విన్నాను సార్. అంటే ఉండొచ్చు జై శ్రీరామ్, అది కూడా ఒక మార్గమే. కానీ దానిపైనే మనస్సును కేంద్రీకరింప చేయాలి, ధ్యాస ఉండాలి. దాన్ని అనేక మార్లు పారాయణ చేయాలి. కేవలం ఏదో అనుకొని వెళ్ళిపోతే ఏమంటే ఈ మనస్సు అనేది ఒక దీపం లాంటిది, దీపకళిక. అది ఊరికి కలకల తిరుగుతుండదు. ఎందుకు? వాయువు వల్ల. విషయవాయువులు ఇక్కడ ఈ మనసుకి. ఈ విషయవాయువులు అరకట్టడానికి చిమ్నీ పెడతారే, అలాగే దీనికి కూడా ఒక రక్షణ పెట్టాలి. ఏంటి ఆ రక్షణ? పరమాత్మ సాన్నిధ్యం. అప్పుడు అది అలా నిలబడిందో, ఏమంటే ఇలా ఫ్లిక్కరింగ్ అయినంత కాలం మీకు ఆ వెలుగులో ఏమున్నా కనపడదు. అది ఇలా నిలబడిందనుకో అప్పుడు కనపడుతుందట, అంతర్యామి దర్శనం అవుతుందట. ఈ నిశ్చలమైన ఈ చంచలమైన మనస్సే పరమాత్మ, ఆత్మ, నిశ్చల దీపం. అదే ఆ పరమాత్మ దర్శనం చేయిస్తుంది. అందుకే ఆత్మ జ్యోతి, జ్యోతిషాం మత్వి దోషాం, పరంజ్యోతి. ఈ జ్యోతిలో మనకి పరమాత్మ కనపడతాడు. అంటే పరమాత్మ కూడా వస్తువు లాంటి వాడేనండి. పరమాత్మ ప్రపంచం అయ్యాడు. సామర్థ్యం ఉండాలంటే పరమాత్మే ప్రపంచం అయ్యాడు. అయితే ఇండివిజువల్ లోపలేమో ఆత్మ అంటాము, బయటేమో పరమాత్మ అంటాం. అంతే తేడా. దీని లోపల వెలుపల అనేది ఎందుకు వచ్చింది? ఈ శరీరం అంటాం వల్ల. అంటే పరమాత్మ దృష్టిపథములో ఉండేటువంటిదే ఆత్మ. అది అంటే పరమాత్మ దృష్టిపథంలో మనం ఉండాలంటే ఎలా మెలగాలి? ఆయన మనం గుర్తించడం అంటే ఆయన్ను ధ్యానించడము. ఆయన దృష్టిలో మనం పడాలి. ఆయన దృష్టిలో పడాలంటే పారాయణ లేక ధ్యానం. అట్లా కా సార్. ఫస్ట్ నిద్ర లేవంగానే ముందు ప్రార్థన చేయాలి, తర్వాత నామ సంకీర్తన చేయాలి, తర్వాత స్వామివారిని ఆదరించాలి, ఆ తర్వాత వారి ప్రేమను పొందాలి. ఆ ప్రేమలో మనం లయించిపోవాలి. ఎలా ఉంది పద్ధతి? అదే కదా సమత్మ లయం కావడమే. సమత్మ ప్రేమైక శాంతి. ఇప్పుడు రా 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 రాధా కృష్ణ రా 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 రాధా కృష్ణ రా రా గోకుల బాల రా రా రాధా కృష్ణ రా కృష్ణ రా 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 రాధా కృష్ణ రా రా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాద నారాయణ వాసుదేవ. పాడండి మీరు. శ్రీకృష్ణ గోవింద హరే నారాయణ హే నాథ నారాయణ వాసుదేవ. కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయ పరుగున రారా బాలకృష్ణ. కృష్ణుడు అంటే మీరేమిటో అనుకుంటున్నారు? ఆయనకు ఫిక్స్డ్ రూపం లేదండి. ఇదంతా నిండున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో. నమస్కారం చేస్తేనే మన క్లేశం అంతా కూడా నశింపజేస్తా అంట, మన దుఃఖాన్ని అంతా కూడా. గోవిందాయ నమో నమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఉత్తమే శిఖరజ్జాతే పర్వతాచ్చ మూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవ యథాసుఖం సుతోమయ వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవచ్చసం
బ్రహ్మణి దత్వా ప్రయాత్ బ్రహ్మలోకం. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రవారాటి శీర్షోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నీకన్నీ బాగా వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోషి వాసుదేవ నమస్తే శ్రీ వాసుదేవ నమస్తే ఓ నమ ఇతి. ఇప్పుడు సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం పురుషాప్నోతి స్తుత్వం దేవం జనార్దనం. స్త్రీ స్తుత్వం దేవ జనార్దనం ఓం నమ ఇతి. చాలా విషయాలు బాగా తెలుసు సార్ మీకు. నాకు ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓ నమ ఇతి. సర్వదేవ కేశవం ప్రతిగత. అది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిష త్రయారష ప్రవరాన్విత కౌండిష గోత్ర పష్టమ శ్రోత్ర కృష్ణయుజ శాఖాజయ ఆంజనేయ శర్మ అహంభో అభివాదయే. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరేకాక్షం సా బాహ్యభ్యంతర శుచి పుండరేకాక్ష 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 కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అన్న ప్రాత సంధ్యావందనేన